పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. మాచర్ల పట్టణ ఎస్కేబీఆర్ గ్రౌండ్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ యోగా అనేది మన పురాతన సంస్కృతి యొక్క అమూల్యమైన బహుమతి అన్నారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది మనసు, శరీరం, ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరిచే ఒక జీవన శైలి. ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో మనకు ఉత్కంఠ, ఆందోళనలు, ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయన్నారు. వీటిని నియంత్రించడానికి, మన దైనందిన జీవితంలో నూతన శక్తిని నింపుకోవటానికి యోగా అమోఘమైన సాధన. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 30 నిమిషాలు యోగా చేయాలి. ఇది మన ఆరోగ్యాన్ని, ఆత్మశక్తిని మెరుగుపరచడమే కాకుండా మన వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రధానమంత్రి మొదలుపెట్టిన ఈ యోగా ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల గర్వకారణంగా నిలుస్తోంది. మనం కూడా ఇందులో భాగమై ప్రతిరోజు యోగా చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకుందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పూర్తిగా పట్టణాన్ని గాలి పీల్చుకొని వదలండి. కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా రండి, వచ్చేసేయండి. అందరూ కూడా రండి. పావు గంట రండి, వచ్చేసేయండి. గాలి పీలుస్తూ మిడిల్ 5 టైమ్స్ చేద్దాం. చెవి భుజానికి అంతా చివరిగా శాంతి మంత్రం. నమస్కార పొజిషన్ లో ఉండండి. ప్రేయర్ పొజిషన్. వెన్ను నిటారుగా ఉండాలి. సర్గమయ తమసోమ స్వతి. పెట్టుకోండి. ముందు తర్వాత నాస్ట్రిల్స్ ని బాగా గమనించండి. ఇందాకతో కొలిసి శ్వాస నీట్గా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. చిరుముద్రలో ఉండండి. ఎన్ని వదిలిపోకూడదు. కళ్ళు మూసుకోవాలి. రెడీ, స్టార్ట్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. మీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చోటమే. మనకి ఇన్ఫినిటీ ఎనర్జీ వస్తుంది. అనంతం. ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యాపారి కావచ్చు, ఒక గృహిణి కావచ్చు. పూర్తిగా గాలి పీల్చి స్లోగా ఎక్సెల్ చేద్దాం. సేతుబంధ ఆసనం వల్ల బ్యాక్ రెండు మోకాళ్ళు చేతులతో పట్టుకోండి. చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కోండి. పైన పట్టుకోండి, పైన పట్టుకోండి. 3 feet డిస్టెన్స్ ఉంచుకోండి. రెండు కాళ్ళ మధ్య 3 feet డిస్టెన్స్. దీన్ని పవనముక్తాసనం, మకరాసనం అంటారు. దీని వల్ల పొట్ట తగ్గుతుంది, ప్లస్ గురక అనేది రాదు. మనం నిద్రపోయేటప్పుడు గురక రాదు. తల్లి బొడ్డు వరకు పైకి లేపండి. చూపు ఆకాశం వైపు ఉండాలి. కౌంటింగ్ స్టార్ట్. భుజంగం. భుజంగం అంటే పాము. పాము పడగలాగా పైకి లేపాలి. గ్యాస్ ప్రాబ్లం ఉండదు. స్లోగా వజ్రాసన. పైకి లేవండి. మోకాళ్ళ మీద కూర్చోండి. వెనక అందరు నా వైపు తిరగండి. వెనక రెండు పాదాలు. స్లోగా రెండు కాళ్ళు దగ్గరకు తీసుకొని పద్మాసనంగానే చేద్దాం. 3 టైమ్స్ చేద్దాం. ఓంకారం అనేది
లాంగ్ బ్రీత్, దీర్ఘ శ్వాస తీసుకోవాలి. రెండు కనురెప్పలపై పెట్టుకొని నల్లగా కళ్ళు తెరుచుకుంటూ కళ్ళు తెరిచిన మొదటిసారి రెండు అరచేతుల్లోని రేఖలు 2 3 4 5 6 7 8 9 మధ్యలో ఉండాలి. ఎడమకాలు వెనక్కి పోవాలి. చూపు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్ళు వెనక్కి వెళ్ళండి. పూర్తిగా బాగా పడుకోండి. శాస్త్రంగా పూర్తిగా బాగా పడుకోండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రౌండ్ షేప్ షోల్డర్ రొటేషన్స్ చేద్దాం. 1 2 3 వృక్షాసనం చేద్దాం. రైట్ లెగ్ చేద్దాం. ఫస్ట్ వృక్షాసనం. ఎడమ తొడకి కుడి అడుపాలు ఆనొచ్చండి. 1 2 బాడీ అప్ చేసుకుందాం. టై ఫింగర్స్ మీద నుంచుందాం. ముందు ఎడమ నిలబడండి. నిలబడాలి. చేతులు మామూలుగా నిలబడి తప్పలేదు. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ టచ్ చేయాలి.